రేపు అసెంబ్లీ ప్రారంభం కాబోతున్నది. కేసీఆర్ వస్తాడని మీరు అనుకుంటున్నారా? లాస్ట్ సమావేశాల్లో రాలేదు. ఆ మధ్య జరిగిన 2-3 ఇంటర్వ్యూస్ లో లేదు లేదు నేను కూడా పోతా అనేది అన్నట్టున్నాడు. వస్తాడన్న నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఆయన ఏదో నార్మల్ ఎమ్మెల్యే కూడా కాదు కదా, శాసనసభాపక్ష నేత, కేబినెట్ హోదా ఉన్నది ఆయన, అపోజిషన్ లీడర్. కేసీఆర్ గారితో ఆయన పార్టీ పెట్టాలా వద్దా అనే దగ్గర నుంచి కలిసి పనిచేసినాం. వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా ఉన్నా. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే అన్ని బాగున్నప్పుడు అన్ని ముందుకు వచ్చి మేమే అంటారు. కొంచెం వాళ్ళకి ఇబ్బంది రాగానే వెనక్కి వెళ్ళిపోతారు, కలుగులో ఎలకలాగా. వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ముఖం చాటేస్తారు, వాళ్ళ దగ్గర అధికారం లేనప్పుడు కలవరు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏంటంటే తన రాజకీయ జీవితంలోనే 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక సంక్లిష్టమైన పరిస్థితి వచ్చింది. తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, నదులకి నడక నేర్పి 80,000 పుస్తకాలు చదివిన అపర భగీరథుడు ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఎమ్మెల్యేగా రాజ్యాంగంగా ప్రమాణం చేసి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కనీసం అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? అసెంబ్లీకి రాలేనప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఎందుకు అనుభవిస్తున్నావు? నీకు గవర్నమెంట్ అవసరం లేదు, నీకు ప్రతిపక్ష హోదా అవసరం లేదు, కేబినెట్ హోదా అవసరం లేదు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావద్దు అనుకుంటే ఆయన రిజైన్ చేయాలి. ఆయన అసెంబ్లీకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. రేవంత్ రెడ్డి నీ ముందు బచ్చా కదా, రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కదా, రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా, రేవంత్ రెడ్డికి ఏం తెలియదని నువ్వే అన్నావు కదా. మరి నువ్వు 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావికి రేవంత్ రెడ్డిని చూస్తే ఇది పడుతుందా నీకు? లేకపోతే రేవంత్ రెడ్డి వీళ్ళు కలవకుండా ఇద్దరు కలిసి అసెంబ్లీని ఫూల్ చేస్తున్నారా? ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలో ఉండి కేసీఆర్ గారు రాకపోతే తప్పే, ఇమీడియట్ గా రిజైన్ చేయాలి. నాకు తెలిసి ఈ ప్రజలందరి ఒత్తిడి మేరకి ఆ పిట్టకథలు, సొల్లు కబుర్లు, కట్టుకథలు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ లో ఇన్ని రోజులు ఉన్నాడు కదా, అన్ని కొత్త కథలు నేర్చుకొని చెప్పడానికి రావచ్చు. చిచ్చా నువ్వు రావాలి అసెంబ్లీకి. నువ్వు నీ అరవీర భయంకరమైన ప్రసంగము, నీ భాషా చాతుర్యము, నీ వాక్ చాతుర్యంతో రేవంత్ రెడ్డిని గిరగిరా తిప్పాలని కోరుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ముఖం చాటేసినావు అనుకో, రేవంత్ రెడ్డి గొప్పడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు దయచేసి మేము కోరుకుంటున్నాం, నువ్వు రావాలి, రేవంత్ రెడ్డి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. నువ్వు 7 లక్షల కోట్లు అప్పెందుకు చేసినావో చెప్పాలి. ఈ 30 లక్షల కోట్ల ప్రజాధనం ఎటుపోయిందో చెప్పాలి. కాళేశ్వరం 1,50,000 కోట్లు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఈ కాళేశ్వరరావు అనే బిరుదు ఎందుకు వచ్చింది? ఈ కచరా అనే పేరు నీకు ఎవడు పెట్టిండు? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మా చిచ్చా మీద ఉంది.